రారెండో అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ మీకు తోటకూర వేపుడు. ఇది జ్వరం వచ్చిన వాళ్ళకి, ఏ రకాల జ్వరాలైనా, టైఫాయిడ్, మలేరియా, వైరల్ ఫీవరు, డెంగ్యూ జ్వరం, ఇలాంటి ఏ రకమైన జ్వరాలు వచ్చిన వాళ్ళైనా, అసలు బాలింతలు ఈ రోజుల్లో డెలివరీ అయిన బాలింతలు తినాల్సిన కూర తోటకూర వేపుడు. కొంతమంది ఉప్పేసి ఉడకబెట్టి ఆ నీళ్ళన్నీ పిండేసి వేపుడు చేస్తారు. అస్సలు అట్లా చేయనే వద్దు. అప్పుడు ఇంక ఈ తోటకూర తిన్నా ఏమి ప్రయోజనం ఉండదు. తోటకూరలో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు అందరికి తెలుసు. తోటకూర బాగా రక్త వృద్ధి చేసిద్ది. ఇప్పుడు ఈ జ్వరాలు వచ్చిన వాళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, నరాలు బలహీనంగా ఉండేవాళ్ళు, బ్లడ్ తక్కువ ఉండేవాళ్ళు రోజు తినొచ్చు ఈ తోటకూర. అంత బ్రహ్మాండంగా ఉంటుంది. బాలింతలకైతే ఈ తోటకూర వేపుడు తింటే పాలు పడతాయి. మా అమ్మ మాకు ఎప్పుడు ఇవే చేసి పెట్టేది. నేను కూడా మా పిల్లలకి ఇవే పెట్టాము. ఒక నెల దాకా అన్ని పత్యం కూరలే పెట్టేవాళ్ళని. భలే చేసి పెట్టేది మా అమ్మ. అన్ని మంచిగా అదేంది గసాలు కూర, ఎప్పుడు ఎక్కువ మునక్కాయ, వంకాయ అవి చేసి పెట్టేది. ఇంకా ఇప్పుడు నేను మీకు ఈ కూరని ఎలా తయారు చేయాలో చూపిస్తా. మీకు ఒక ఐడియా, మీకు అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు అయినా సరే, బాల్కనీలోనైనా ఒక కుండీలో ఒక 10 రూపాయలు తోటకూర విత్తనాలు తీసుకొచ్చి కనుక పోసుకున్నారంటే చక్కగా అసలు ఏమి మందులు లేకుండా మంచి ఆర్గానిక్ తోటకూర మీరు తినొచ్చు. అవి చక్కగా కొంచెం పెరిగిన తర్వాత ఆ తల్ల వరకు దించుకొని కూర చేసుకున్న మళ్ళీ పెరుగుతుంది అన్నమాట. అట్ట తినొచ్చు మీరు. సంవత్సరం బారికి వచ్చిద్ది. మళ్ళీ బయట కొనకుండా విత్తనాలు ఒక 2 చెట్లు వదిలేసారని కట్నే, అవి కంకులేసి బాగా ముదిరిన తర్వాత పండుతాయి కంకులు. ఆ పండిన తర్వాత కొంచెం ఎండిపోయిపోతాయి చెట్నే. ఆ ఎండిపోయిన తర్వాత అవి ఒక పేపర్లోకి రాల్చి మళ్ళీ ఆ విత్తనాలు పోసుకొని మళ్ళీ మనం తోటకూర మడి పోసుకోవచ్చు. కుండీలోనైనా కానీ ఎంతైనా చక్కగా పెంచుకోవచ్చు. తోటకూర కొనే పనే లేదు. ఇప్పుడు నేను చూడండి ఎంత పెద్దగా ఉంది కదా తోటకూర, ఎంత లేతగా ఉందో చూడండి. టనంగల్ అంటే దీనైపోతుందో. నేను ఇప్పుడు ఇవన్నీ తుంచేసి శుభ్రంగా కడుక్కొచ్చి కట్ చేద్దాం. ఎప్పుడైనా సరే మీరు తోటకూర ఏ ఆకుకూర అయినా ముందు ఉప్పుని కొంచెం ఉప్పేసి బకెట్లో నీళ్ళల్లో శుభ్రంగా కడిగేసి అప్పుడు కట్ చేయాలి. ముందే కట్ చేసి కడగకూడదు. అస్సలు ఆ పని చెయ్యనే వద్దు. సరే, నేను ఇప్పుడు మీకు శుభ్రంగా కడుక్కొచ్చి మీకు ఎంత సన్నగా కట్ చేయాలో చూపిస్తా. ఇదిగో చూడండి, చక్కగా సన్నగా తరిగి పెట్టాను తోటకూర. ఇలాగా ఒక పెద్ద వెల్లుల్లి క్రష్ చేసి పెట్టుకోవాలి. వెల్లుల్లి చాలా మంచిది కదా, గుండె రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వును కూడా కరిగించిద్ది. బీపీ చక్కగా కంట్రోల్లో ఉంచిద్ది వెల్లుల్లి. ఒక లావుపాటి వెల్లుల్లి పైన గర్భాలు ఒలిసేసి క్రష్ చేసి పెట్టుకున్నా. 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర పైన వేయటానికి, ఒక లావుపాటి ఉల్లిపాయ, ఈ కొత్తిమీర కాళ్ళ తాలింపులోకి కరివేపాకు. ఇప్పుడు పాన్ పొయ్యి మీద పెట్టాను. ఈ కూర ఎలా చేయాలో చూద్దాం. ఇది నువ్వుల నూనె. మీ దగ్గర ఏ నూనె, మీరు ఏ నూనె వాడతారో అది వేసుకున్నా పర్వాలేదు. నువ్వుల నూనె వేస్తే చాలా బాగుంటుంది. ఇంకా తాలింపు ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి చేద్దాం. ఈ ఫ్రై అయ్యిందాక సిమ్లోనే. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. తాలింపు గింజలు, ఎండుమిరపకాయ ఒకటి వేసి వీటిని బాగా చట్టపట్టమనిద్దాం. ఇప్పుడు వేగినవి కదా, ఫస్ట్గా మనం క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఇది కొంచెం వేగనిద్దాం. ఇది ఇప్పుడు సగం వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమిరకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ వేసి కొంచెం వేయించడానికి. ఇలా లైట్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ తోటకూర ఇవన్నీ వేసేసి కలుపుదాము. ఇదంతా కాదు, కొంచెం అయింది.
దీన్ని చక్కగా అంతా కలిసిన దాకా కలుపుదాం. చూడండి చక్కగా కలిపేసాను. ఇంక ఇప్పుడు దీని మీద మూత పెడదాం. కొంచెం సేపు మూత పెట్టి అది ఉడికిన తర్వాత చూద్దాము. ఇంత ఈలోపు నేను వెల్లుల్లి వేసి కారం దంచుకొని తీసుకొస్తాను. చూడండి ఇప్పుడు చక్కగా మెత్తగా అయిపోయింది. చూపిస్తాను. మధ్యలో ఒకటి 2 సార్లు తిప్పానంటే ఇప్పుడు తోటకూర అంతా ఉడికిపోయింది. ఈ కాడలు కూడా ఎంత మెత్తగా అయింది చూడండి. మెత్తగా అయిపోయినాయి కదా. ఇప్పుడు ఈ కూరలోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక్కొక్క చేతిలో వేసుకోకపోతే తెలియదు. సరిపోయింది. వేసి చక్కగా కలిపేసి మూత పెట్టకుండా కొంచెం సేపు ఉంచుదాం. ఇప్పుడు ఇది రెడీ అయినట్టే. దీనిలో ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు, ఉప్పు, వెల్లుల్లి వేసి దంచుకొచ్చిన కారం, ఈ రోట్లో దంచిన కారం అన్నమాట, ఇది వేయాలి. ఇది ఎక్కువ కారం లేదులే, మీడియం కూడా లేదు, ఇంకా తక్కువగానే ఉంది. అందుకని ఇది వేసాను నేను. మీరు ఉప్పు వేసిన తర్వాత మూత పెడితే మళ్ళీ నీళ్ళు వస్తాయి. అందుకని ఉప్పు వేసినాక మూత పెట్టద్దు. మూత పెట్టకుండా ఇట్లా ఒక్క 2 నిమిషాలు అవసరం లేదు. 1 నిమిషం వేస్తే కారం కూడా బాగా వేగిద్ది, గుమగుమలాగిద్ది. ఇంకా ఇప్పుడు ఈ తోటకూర వేపుడు రెడీ అయింది. సూపర్ ఉంటుంది. ఇది అన్నంలో కూడా కలిసిద్ది. అందుకే పచ్చిమ కూరలుగా వాడతారు దీన్ని. అదిరిపోయిద్ది. చాలా టేస్ట్ అంటే టేస్ట్, అదిరిపోయే టేస్ట్ ఉంటుంది. చూడండి మనం వేసిన ఆయిల్ కూడా పక్కకు వస్తుంది. ఇంకా పొయ్యి కట్టేద్దాము. గుమగుమలాడి ఎంతో టేస్ట్గా ఉండే తోటకూర వేపుడు రెడీ. సూపర్. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అదిరిపోయిద్ది, అంత బాగుంటుంది. ఇంకా బాలింతలకైతే వేడి అన్నం పెట్టి అన్నంలో లేదేట ఉల్లిపాయలు గర్భాలు ఒలిచి ఆ లోపల పెట్టి కొంచెం సేపు ఉన్న తర్వాత ఇంకా తినాలి. అప్పుడు ఇంకా భలే టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తోటకూర వేపుడు చేసుకొని మీకు నచ్చిందా లేదా చెప్పండి.